హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ ఆలివ్ జెస్సీ వరల్డ్. ఆలివ్ జెస్సీ ప్రపంచానికి స్వాగతం, సుస్వాగతం. చూసారు కదా, ఇక్కడ వచ్చి లక్క పిడతలు, కొప్పాక, ఏటి కొప్పాక బొమ్మలు అనమాట. సో చెక్క బొమ్మలు, లక్క పిడతలు. నా చిన్నప్పటి నుంచి వెళ్ళాలనుకున్న ఈ ఊరు. ఇది వచ్చేసి కుంకుమ భరణిలో వీళ్ళు స్టిక్కర్లు వేసుకున్నారనమాట, మాడవాడు చూపిస్తున్నారు. ఇక్కడ కింద వచ్చేసి అన్ని కూడా రిటర్న్ గిఫ్ట్లు అండి. అవి ఏంటి అంటే కుంకుమ భరణలు చూపిస్తాను. ఇది వచ్చి కేరళ కుట్టి బొమ్మలు, చూసారు కదా, కేరళ కుట్టీలు. సో వుడ్తో నిజంగా చాలా గ్రేట్ అండి. ఇట్స్ ఎ రియల్ గ్రేట్ ఆర్ట్ అనమాట. అది మన తునికి దగ్గరలో ఉన్న ఏటుకొప్పాకలో ఉండడం చాలా హ్యాపీ అనిపించింది. ఇవన్నీ కూడానండి ఇంకా తయారు చేయలేదు. కొన్ని డిజైన్ చేశారు, కొన్ని డిజైన్ చేయలేదు. ప్రిపరేషన్లో ఉన్నారనమాట వాళ్ళందరూ. సో ఇవన్నీ ఆర్డర్ వచ్చినవి. నేను ఇందాక కుంకుమరని చూపిస్తాను కదా, ఇవ్వండి. హెడ్ ఓపెన్ చేస్తే మనకు కుంకుమరని వస్తుంది కిందన. ఇవన్నీ కూడా మ్యారేజ్కి రిటర్న్ గిఫ్ట్లు, బాయ్ అండ్ గర్ల్ అనమాట. బాగున్నారు కదండి. వాళ్ళ కళ్ళు, వాళ్ళ ముక్కు ఎంత అందంగా దిద్దారో చూడండి. గ్రేట్ ఆర్ట్. హ్యాట్స్ ఆఫ్ చేద్దామండి ఒక్కసారి. చాలా గ్రేట్ నిజంగా. ఇవన్నీ వచ్చి 300 అబవ్ ఉంటాయన్నమాట. సో ఇవన్నీ కూడా ఇంకా ఇయర్స్ యాడ్ చేయలేని అవి మీకు చూపించినవి. ఇప్పుడు ఇయర్స్ యాడ్ చేసి చూపిస్తాను చూడండి. ఇగోండి, వీటికి వచ్చి ఇయర్స్ యాడ్ చేశారండి, చెవులు పెట్టారనమాట. దానికి చిన్న చిన్న బుట్టలు కూడానండి. నిజంగా చాలా చిన్నవి. నేను టచ్ చేసేటప్పుడు అయితే నిజంగా ఎలా తయారు చేశారు. మళ్ళీ వాటికి కలరింగ్ వేశారండి. ఇవి వచ్చి హ్యాండ్స్ అనమాట. సపరేట్ పార్ట్స్ ఉన్నాయి. సో వీటిని ఇంకా యాడ్ చేస్తారు, చేసి టాయ్స్కి యాడ్ చేస్తారనమాట. చూసారు కదా, ఇవన్నీ కూడా మొత్తం తయారు చేస్తున్నారు. ఒకసారి అన్ని షో చేసి వస్తుంది చూడండి. నాకైతే భలే అనిపించింది, చాలా సరదా అనిపించింది. ఇది వచ్చేసి మనకి పెన్స్ బాక్స్ అనమాట, అంటే పెన్స్ పెట్టుకుంటాం కదా. సో ఇది కూడా వుడ్తో చేయబడిందేనండి. ఇది వచ్చి చూసారు కదా, డ్రమ్మింగ్. ఇక్కడ వచ్చి క్రెయిన్కి బేబీస్ అనమాట. నేను సెట్ చేశాను ఆ డ్రమ్దిని, తనది. చాలా బాగున్నాయండి. ఇది కూడా పెన్స్ బాక్స్. ఇక్కడ చూడండి, డ్రమ్ చేసుకొని మ్యారేజ్ సెట్ అనమాట. అవి తయారు చేస్తారు ఇక్కడ. చాలా బాగుంది. గ్రేట్ ఆర్ట్స్ అన్ని చూస్తుంటే చాలా హ్యాపీ అనిపించింది. సో ఇక్కడ నేను వచ్చి చూసాను. ఇవి క్రిస్టియన్స్ వాళ్ళు చేయమన్నారటండి బొమ్మలు. అవి చూపించారనమాట. చూడండి ఎంత అందంగా ఉన్నాయో. అంటే వితౌట్ కలర్తోనమాట, అంటే వైట్ ఫ్రాక్స్ వేసుకున్నట్టు. ఆఫ్టర్ వచ్చేసి నేను ఇంకొక బొమ్మలు కొన్ని తీసుకున్నాను అనమాట. ఇవి నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను నేను ఏం తీసుకున్నాను అనేది. చూసారు కదా, ఇక్కడ చూడండి స్వీట్స్ అంట అవి. ఇవి వచ్చి కొబ్బరి బొండాలు, అరటిపళ్ళు. ఆఫ్టర్ వచ్చేసి పసుపు కుంకుమతో ఒక బాక్స్ అనమాట. చాలా బాగుంది, ముగ్గురు పట్టుకున్నారు. ఆఫ్టర్ ఇది చూసారా, పెళ్ళి అనమాట. ఎంత బాగుందో చూడండి. పంతులు, పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు. ఇవి ఓపెన్ చేసి చూపించారు మనకి. కవర్లో అయితే క్లారిటీగా నాకు షో అవ్వలేదు. సో అవి కొంచెం ఓపెన్ చేయమంటే ఆ అబ్బాయి ఓపెన్ చేసి బుట్ట బొమ్మలు అండి ఇవన్నీ. బుట్ట బొమ్మ అనమాట. నాకు ఎంత క్యూట్గా అనిపించిందంటే వాళ్ళ ఆర్ట్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలనిపించింది నాకు వచ్చేసి. తర్వాత వచ్చేసి ఇక్కడ నేను ఈ చిన్న పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు బొమ్మ చూడండి ఎంత అందంగా ఉందో. చాలా చిన్నవి ఉన్నాయండి, మన అరిచేయిలో పట్టేసాయి. సో దానికి ఇంకొక టాయ్స్ కూడా ఉన్నాయండి, సేమ్ కలర్స్. బట్ అబ్బాయి ఏమో ఇది కాదు, వేరే కలర్స్ ఉన్నాయి ఇస్తానని వేరే కలర్స్ ఇచ్చాడు. ఇది వచ్చి రెడ్ అండ్ వైట్ కాంబినేషన్, ఇది వచ్చి గ్రీన్ అండ్ మెరూన్ కాంబినేషన్ అనమాట. చూడండి, పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు. నాకైతే చాలా సరదా అనిపించింది అవన్నీ చూసేటప్పుడు. ఇవన్నీ వచ్చేసి ఇంకా మిగతా టాయ్స్ అనమాట. ఇలా తయారు చేశారు. ఇవన్నీ కూడా వుడ్తోనేనండి, వుడ్తోని లక్కతో చేశారనమాట. ఇది చూసారా, అత్త కోడలు దంచడం అంటండి. చూసారు కదా ఎంత బాగుందో రోలు. వాళ్ళు సెట్టింగ్ మెచ్చుకోవాలండి, చాలా బాగా సెట్ చేశారు. నేను తీసుకున్నానండి టాయ్ వచ్చేసి పర్చేస్ చేశాను అనమాట. ఇవి వచ్చి చిలకలు. ఇందులో ఎన్ని కలర్స్ ఉన్నాయంటే చిలకలు చాలా కలర్స్ ఉన్నాయి. ఇవ్వండి, నేనేమో బయటికి తీయమంటే అవి రెండు కూడా ఓపెన్ చేసి తీసి చూపించారనమాట. క్యూట్గా ఉన్నాయి. సో నేను ఎల్లో తీసుకున్నాను. మన ఇంట్లో ఉన్నవి ఏంటన్నది నేను నెక్స్ట్ వీడియోలో చూపించబోతున్నాను. చాలా టాయ్స్ కొనుక్కున్నానండి. ఇంకా నేను కొందును, బట్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. జస్ట్ లైక్ చూద్దాం ఒకసారి, ఒక రౌండ్ వేసి వద్దామని వెళ్ళాము. అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళాము. సో హ్యాపీ అనిపించింది. నా నెక్స్ట్ టూర్ కూడా మళ్ళీ వెళ్ళే అవకాశం ఉందండి. చాలా మంది అడిగారు నన్ను. సో అవి వాటి కోసం పట్టుకొని వెళ్తాయి. గడ్డ ఓపెన్ చేసి చూపించారు చూడండి. పెళ్లి పీటలు, పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు. ఇగో వీడు వచ్చేసి టాయ్స్ తయారు చేస్తారు కదా. సో వాళ్ళ బాబు, మా మరిది గారు వాళ్ళ బాబు అనమాట. చూడండి ఎంత బాగుందో. కొబ్బరికాయ పట్టుకుని కూర్చుందండి పెళ్లి కూతురు. ఎంత క్యూట్గా ఉంది కదా అస్సలు. నిజంగా ఎంత అందంగా తయారు చేశారో. వాళ్ళు తయారు చేసే విధానం కూడా మీకు చూపిస్తాను. ఇగోండి, ఇందాక నేను చెప్పిన టాయ్స్ చెప్పాను కదండి, ఇగోండి ఇవే చూడండి. స్వీట్స్ అట. సో కొబ్బరికాయ, అరటిపళ్ళు. ఇవి వచ్చి పసుపు కుంకుమ అట, డెకరేషన్ అనమాట.
నేను తీసుకున్నాను, ఈ టాయ్ వచ్చేసి తీసుకున్నాను, నాకు నచ్చాయి బాగా. సో మేమందరం కూడా టైం స్పెండ్ చేస్తాం, బాగా ఎంజాయ్ చేస్తాం అనమాట. ఇది కూడా ఓపెన్ చేస్తున్నాడు వాడు. అంటే కొన్ని తీని అన్నాను, అత్తయ్య మా రత్నావతి వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట బొమ్మలన్నీ. ఇటువంటి కవర్లను తీసి చూపిస్తున్నారు అనమాట. బుట్ట బొమ్మలు అయితే భలే నచ్చేసేయండి, చాలా క్యూట్గా. దానికి జడలు, దాని జడకు మువ్వలు కిందని, ఇవి కీ చైన్స్ అన్నమాట. చూసారు కదా కీ చైన్స్. అండ్ ఇటువంటి పెళ్ళికూతురు పెళ్ళికొడుకు, ఇవి కూడా ఓపెన్ చేస్తుంటే వద్దన్నాను అనమాట. ఇంతకన్నా పెద్ద టాయ్స్ ఉన్నాయి పెళ్ళికూతురు పెళ్ళికొడుకు, అవి మీకు నేను చూపిస్తాను. ఇటువంటి చిలకల్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్స్ అనమాట, చాలా డిఫరెంట్గా ఉన్నాయి. నాకు ఇది భలే నచ్చేసిందండి అత్త కోడలది. నేను ఒక దగ్గరుండి ఒక టాయ్ తయారు చేయించుకున్నాను, అదేంటి అని చూడాలనుకుంటే మాత్రం మీరు డెఫినెట్గా నేను నెక్స్ట్ వీడియో చూడండి. ఎందుకంటే నేను అక్కడ తయారు చేసిన వీడియో తీయడం అవ్వలేదు, అంటే చిన్న పీస్ తీసాను అంతా, అక్కడ చిన్న సిచ్యువేషన్ తీసాను. సో తర్వాత వచ్చేసి తీయడం అవ్వలేదు, ఇది కవర్ వేసాడు అనమాట, ఇంకా వద్దన్నాను. చాలా బాగున్నాయండి నిజంగా. మా పాప అయితే చాలా ఇష్టపడింది. రోజుకి వచ్చేసి నేను అక్కడ చిప్పలు తీసుకుందా అత్త, చిప్పలు కొన్నది. నేను చిన్నప్పుడు ఆడుకునేదాన్ని అనమాట, తిరగళ్ళు రుబ్బు రోళ్ళును, అవి చాలా నచ్చాయి నాకు. ఇక్కడ ఈ టాయ్స్ అయిపోయింది కదా, టాయ్ సెక్షన్ ఇక్కడ చూపిస్తాను చూడండి. హరిదాసు పంతులు చాలా బాగుందండి. ఇదిగోండి కేరళ కుట్టి చెప్పాను కదా ఇందాక, ఫ్లవర్ వస్తుంది, హ్యాండ్స్ వచ్చాయి. ఇందాక నేను హ్యాండ్స్ లేకుండా చూపించాను, ఇప్పుడు హ్యాండ్స్. ఇవ్వండి దీనికి ఇంకా హ్యాండ్స్ తయారు చేస్తున్నారండి, కలర్స్ వేరే అనమాట. ఇది ఆరెంజ్, అది గ్రీన్ వచ్చింది, అవి డిఫరెంట్గా పెట్టారనమాట. ఇంకా టాయ్స్ చూపిస్తుంది వదిన అంటే, ఇంకా కింద ఉన్నాయి సుజీ అంటే చూసాను. ఇన్ని ఉన్నాయండి, అసలు బొమ్మలన్నీ చూస్తుంటే అసలు నాకు అక్కడి నుంచి రావాలనిపించలేదు, ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఇవి చూసారా ఇయర్ రింగ్స్ అండి, సరే ఇయర్ రింగ్స్ ఎంత చిన్నగా ఉన్నాయో, బుజ్జిబుజ్జిగా ఉన్నాయి. అవి ఒకసారి టచ్ చేసి చూసాను. బట్ రెండు ఈక్వల్గా ఉన్నాయి, పెట్టాలట. అలా ఇలా చూస్తారో అసలు మెజర్మెంట్ పెట్టి ఎలా చూస్తారో. తర్వాత వచ్చి జోకర్ బొమ్మలు చేశారు చూడండి, ఎన్ని 2 జోకర్ టాయ్స్ అన్నమాట, చాలా అందంగా ఉన్నాయి. వాడు వచ్చి ఆ పిన్ని ఇక్కడ ఉన్నాయి అక్కడ ఉన్నాయి, పెద్దమ్మ అక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయని చూపిస్తున్నాడు నాకు. చిన్న టాయ్స్ అన్నీ కూడా చాలా అందంగా ఉన్నాయండి, జోకర్స్ ఇవి 2 వచ్చేసి బ్యూటిఫుల్ అనమాట. తర్వాత వచ్చేసి ఇక్కడ బొమ్మ ఒకటి ఉందండి, ఇవి తయారు చేసే విధానం చూపిస్తున్నాను చూడండి. అక్కడ ఉంది కదా బొంగరం తయారు చేస్తారు కదా, బొంగరం తిప్పుతారు కదా, అది ఏం లేదండి, జస్ట్ ఒక 2 సెకండ్స్లో ప్రిపేర్ చేసి ఇచ్చారనమాట మిషన్తోని. బట్ కష్టమైన పని. బొంగరం మరి ఎలా తయారు చేశారంటే ఇగోండి చూడండి, జస్ట్ అప్లై చేస్తున్నారు. మా మరిది గారు అన్నమాట, అతను వచ్చేసి ఇలా అప్లై చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇంకో కలర్ అప్లై చేశారు, టక్మని కట్ చేసి పడేశారండి, చాలా ఫాస్ట్గా. అస్సలు ఇట్స్ ఎ గ్రేట్ ఆర్ట్ అనమాట. అది మెజర్మెంట్ కూడా తెలియాలి వాళ్ళకి. రియలీ గ్రేట్, హ్యాట్స్ ఆఫ్ అండి. చూడండి నేను వచ్చేసి ట్రైన్లో అప్పుడప్పుడు చూసేదాన్ని, తుని నుంచి వైజాగ్ వెళ్ళేటప్పుడు ట్రైన్లో చూస్తాను. నాకు ఆ టాయ్స్ అన్ని చూసినట్టు చాలా హ్యాపీ అనిపిస్తుంది. బట్ రియల్గా చూసేటప్పుడు ఇంకా చాలా హ్యాపీ అనిపించిందండి నాకు. ఇవ్వండి వాడు తెచ్చి ఇచ్చాడు, అక్కడే వెంటనే ఇచ్చేసాడు అనమాట. ఇలా తయారు చేశారు, అలా ఇచ్చారు. అసలు కుట్టి పట్టుకోనివ్వలేదు రోజీ. చూడండి సింపుల్ సూపర్ అనమాట. ఇది కింద తిప్పేస్తుంది, ఇలా టక్ తిప్పేస్తుంది అనమాట. జెస్సీ వేస్తే బాగా వచ్చింది. ఇదిగోండి అస్సలు తిరగనివ్వలేదు రోజు. ఇది వచ్చేసి ఇంకా టాయ్స్ తయారు చేస్తున్నారు అక్కడ. ఇవి దేనికని అడిగాను నేను, దేనికని అడిగితే అక్కడ వచ్చి కొన్ని బొమ్మలు, అదే మనకి మజ్జిగ చిలికేది ఉంటుంది కదా, పాత రోజుల్లో స్టిక్స్ అయితే మజ్జిగ చిలికేవారట. అమ్మ చెప్పేది, నేను చేసేదాన్ని అమ్మ అని. సో అలాంటిది మనకి ఇక్కడ తయారు చేస్తున్నారు టాయ్. అవి ఆర్డర్ వచ్చాయట, టాయ్స్ తయారు చేస్తున్నారు. నేనైతే అది కావాలని అంటే నా కోసం అప్పటికప్పుడు నాకు ఒకటి ప్రిపేర్ చేసి ఇచ్చారు. చాలా అందంగా వచ్చిందండి. నేను చూసేటప్పుడు చాలా హ్యాపీ అనిపించింది నిజంగా. సూపర్ వచ్చిందనమాట. చూడండి టక్ మని చెక్కేయడం వెంటనే చేశారండి. రియల్లీ గ్రేట్ అనిపించింది నాకైతే. నేను అక్కడ ఉంటుండగా ఒక 10 అలా స్టిక్స్ తయారు చేసేసారనమాట. బట్ చాలా కష్టపడతారండి ఆ వుడ్ కోసం. కానీ లక్క అన్నీ ఇన్ని పెట్టాలో, మనం చాలా బేరాలు ఆడతాము, ఇలా ఇవ్వండి అలా ఇవ్వండి అని. బట్ నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే, వాళ్ళు ఒక బొమ్మ తయారు చేయడానికి ఎన్ని కష్టాలు పడతారు అన్నది నేను అక్కడ చూశానండి. ఇవ్వండి జడలు, చెప్పాను కదా జడలు అల్లుతున్నారని. ఇవ్వండి చిన్న మువ్వులతోని లేజులకి అవి కుట్టడం అనమాట, అవి ఎట్టి జడలు ప్రిపేర్ చేస్తున్నారు. అసలు వాళ్ళకి ఆ థాట్ ఎలా వచ్చిందో నాకు అర్థం కాలేదు. ఇవ్వండి ఇవన్నిటికి కూడా, టాయ్స్ అన్నిటికీ కూడా అవి జడలు కూడా ప్రిపేర్ చేస్తున్నారు అనమాట.
ఇంకా పాపం మా వల్ల కొంచెం పని ఆగిపోయింది ఆ రోజు, ఎందుకంటే రిలేటివ్స్ కదా. సో ఫుడ్ అది ప్రిపేర్ చేయడంలో పాపం టాయ్స్ అన్నిటిని పక్కన పెట్టేసారు. తర్వాత ఫుడ్ అది అయిపోయిన తర్వాత ఇవ్వండి చూడండి ఎంత ఈజీగా తను కూర్చొని ప్రిపేర్ చేస్తున్నారు. చిన్న చిన్నవి ఈక్వల్గా పెట్టాలి, ఒక చెవు ఒకటి పెట్టడానికి అవ్వదు. సో ఇది ఒక్కటే కాదు, గమ్ ఒకటే కాదు, మళ్ళీ వేరే గమ్ యూస్ చేశారు. వాటికేమో పెయింటింగ్ చేయడం కానీ ఎవ్రీవన్, వాళ్ళ వైఫ్ కూడా చాలా హెల్పింగ్ అండి. షీఈ్ రియలీ గ్రేట్. చూడండి ఇలా ఇంజెక్షన్లా ఉంది. సో దాంతో ఏదో అప్లై చేశారు, ఈజీగా అంటికిపోయింది. అలా ప్రతి టాయ్కి ఒక్కొక్క దానికి అంటించుకు రావాలండి. చాలా గ్రేట్ వర్క్ అనమాట. అండ్ టఫ్ వర్క్ ఆల్సో, టఫ్ వర్క్ కూడా. పాపం ఆ వుడ్ కూడా చాలా ఇవ్వండి. ఇక్కడికి వచ్చేసాం, వేరే దగ్గర కూడా ప్రిపేర్ చేస్తున్నారు అక్కడే పక్కని. సో అక్కడ బాగుంటుంది, పెద్దమ్మ వెళ్దాం రండి అంటే వెళ్ళాను. అక్కడ చూడండి ఎంత ఈజీగా, అంటే మేము ఉంటుండగా ఒక టాయ్ అనమాట. అది కూడా చూడండి లక్క పెట్టడం, ఆ డస్ట్ వస్తుంది, చాలా డస్ట్ అంతా స్ప్రెడ్డింగ్ వాళ్ళకే, అది కూడా ఫేస్ చేస్తున్నారు. చాలా గ్రేట్ అండి నిజంగా. వాళ్ళంతా కష్టపడుతున్నది మనం ఎన్ని బేరాలు ఆడతామో చూసి ఇంతకివ్వండి అంతకివ్వండి అంటాము. బట్ వాళ్ళైతే మాత్రం చాలా కష్టపడతారండి, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అక్కడ కూర్చొని వాళ్ళు చేస్తూ ఉంటారు. చెక్కలు కదండి, డస్ట్ అంతా వెళ్తుంది. నెక్స్ట్ వచ్చి వాళ్ళ ఫుడ్డింగ్ అని, ఆ చెక్కలు కూడా చాలా కాస్ట్ అటండి. ఈ లక్క కూడా కాస్ట్, ఎందుకంటే లక్క తీసుకుని దానికి మళ్ళీ కలర్ అప్లై చేసుకోవాలి, ఎవ్రీ దానికి కలర్ అప్లై చేసి ఉంచుకోవాలి. ఇక్కడ మ్యాక్సిమం ఒక 10 మెంబర్స్ కన్నా అబవ్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నారనమాట. నేను చూడడానికి వచ్చాను, నాకు అవన్నీ చూపించారనమాట. చూడండి ఇక్కడ ఎంత అందంగా చేశారంటే, నేను అక్కడ ఉంటుండగానే చేయడం పని అయిపోయింది, కట్ చేసేసారు, ఇచ్చారంతే. అలా చాలా టాయ్స్ చేశారు, అక్కడ చూపిస్తాను చూడండి. యాక్చువల్లీ లైవ్ చేద్దాం అనుకున్నాను అక్కడికి వెళ్ళాక, బట్ వాళ్ళ సిచ్యువేషన్ అంతా చూశాను. సన్కి ఎండకి ఎంత ట్రబుల్ ఫేస్ చేస్తున్నారంటే, బట్ అయినా కూడా పాపం అక్కడే ఒక ఫ్యాన్ వేసుకోవడానికి అవ్వదు వాళ్ళకి, ఎందుకంటే ఫ్యాన్ వేస్తే డస్ట్ అంతా ఎగిరిపోద్ది. ఇట్స్ ఇంపాసిబుల్. చూసారా కట్ చేసేసారండి, అయిపోయింది. జెస్సీకి అయితే ఆశ్చర్యపోయింది. వాళ్ళకి ఒక ప్రాజెక్ట్ వర్క్ అండి. నాకైతే అనిపించింది ఈ సమ్మర్ సీజన్లోని, ఈ హాలిడేస్లోని పిల్లలకి ఒకటి షో చేశారనమాట. సో వాళ్ళకి ఒక ప్రాజెక్ట్లో అనిపించింది, వాళ్ళందరినీ చూసారు. అప్పుడప్పుడు మనం పిల్లలకి చూపిస్తుండాలండి. ఇక్కడ వచ్చి వాళ్ళ హెడ్స్ తయారు చేస్తున్నారండి. ఇలా చెప్పాను కదా కుంకుమరలని, సో హెడ్స్ తయారు చేస్తున్నారు. ఇక్కడ వేరే అతనని, ఈ ఒక్కొక్కరు ఒక్కొక్కటి తయారు చేస్తున్నారు. ఇక్కడ వచ్చి ఎగ్స్లా ఉన్నాయన్నమాట, బట్ ఇవి దేనికి యూజ్ చేస్తారో తెలియదు. టాయ్ తయారైతే కానీ మనకి అదేంటన్నది క్లారిటీ రాదు. వీడు ఇంకా ఇగోండి ఇక్కడ ఉన్నాయి అక్కడ ఉన్నాయి అని అన్నీ తీసి చూపించాడు. చాలా బాగున్నాయండి, ఇగోండి అన్నీ చక్కగా చూపించాడు. ఇక్కడ వచ్చి ఇవి హెడ్స్ అనేటండి, సమ్ బాడీ హెడ్స్ అనమాట. ఒక్కొక్క పార్ట్ తయారు చేస్తున్నారండి, కట్ చేస్తున్నారు. ఇక్కడ ఒక హ్యాండిక్యాప్డ్ అతన్ని నేను చూశాను, నిజంగా చాలా గ్రేట్ అతను. అవ్వండి అతను అంటే వర్క్ చేయలేం, దేనికి మనం అన్ని పార్ట్స్ ఉండి కూడా మనం దేనికి యూజ్ అవ్వమండి. బట్ వాళ్ళ టాలెంట్కి మెచ్చుకోవాలి. నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి. చూసారు కదా ఇక్కడ వచ్చేసి ఒక పెద్ద ఇతను వచ్చి ఇక్కడ తయారు చేస్తున్నారు. ఇవి కూడా కొన్ని లెగ్స్ అని, హ్యాండ్స్ అని, అలాంటివన్నీ సపరేట్గా ఒక్కొక్క పార్ట్ చేస్తున్నారు. ఒక టాయ్ ఫినిష్ అయిపోతుందండి. సో మెనీ టాయ్స్ ప్రిపేర్ అవుతున్నాయి అన్నమాట అక్కడ. తర్వాత వచ్చి వీళ్ళు ప్రిపేర్ చేసి ఇస్తే ఇక్కడ ఒక లేడీస్ ఉన్నారనమాట. వాళ్ళు వచ్చి ఇవ్వండి ఇక్కడ ఇవి తయారు చేస్తున్నారు. ఇక్కడ నేను ఒక టాయ్ చూశానండి, చాలా బాగుంది. పెళ్లి కూతురు చుట్టూ తాంబూలాలు పెడతారు కదా, అరటిపళ్ళు, కొబ్బరికాయలు, స్వీట్స్, జాకెట్ ముక్కలు అన్నీ పెట్టి పెళ్లి కూతురు కూర్చోబెడతారు కదా, ఆ పేట తయారు చేశారు. సో చూసారు కదా మొత్తం అన్నీ. నిజంగా ఆలోచన ఎలా వచ్చింది అన్నది నాకైతే చాలా రియల్లీ గ్రేట్ అండి. గాడ్ ఈజ్ గ్రేట్ అంటాను, ఎందుకంటే గాడ్స్ అలాంటి థాట్ వాళ్ళకి ఇచ్చారు. ఇట్స్ రియల్లీ గ్రేట్ అనమాట. ఇవి వచ్చి ఇందాక మనం అక్కడ తయారు చేస్తున్నారు కదండి, ఆ టాయ్స్ అయ్యి. నాకు ఈ టాయ్ అయితే చాలా నచ్చింది. ఇది పర్చేస్ చేయలేకపోయాను నేను, ఎందుకంటే అక్కడ అమ్ముతారన్న విషయం నాకు తెలియలేదు. తర్వాత వేరే టాయ్స్ తీసుకున్నాను, చాలా కొన్నానండి. వీళ్ళకి చాలా హెల్ప్ అవుతాం మనం అయితే, ఈ టాయ్స్ కొనడంలోని మనకు చాలా హెల్ప్ అవుతాం.
ఇవి వచ్చి ఇక్కడ కూడా కుంకుమరెళ్ళు అండి. ఇగో చెప్పాను కదా అమ్మాయి అబ్బాయి కుంకుమరెళ్ళు. ఇందాక మనం చూసాం కదా ఆర్డర్ వచ్చిందని, సో అదే అనమాట. చాలా బాగుందండి. మళ్ళీ మళ్ళీ చూడాలి, నాకు అసలు ఇవ్వాలనిపించలేదు, చాలా ప్రాబ్లమ్గా ఇచ్చాను. సో దీని వచ్చేసి ఇక్కడ ఇదిగోండి చెప్పాను కదా, నేను ఒక టాయ్ అడిగాను మధ్యం చిలికేది, దాన్ని తయారు చేసి ఇస్తుంది నా కోసం తను. సో జెసికా వచ్చి నేను చేస్తానని పెడితే జెసికాకి కొంచెం చేయడానికి అవకాశం ఇచ్చారు, తను చేసింది అనమాట. కొన్ని వాటికి అది కూడా డిజైన్ చేసింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. పిల్లల్ని అప్పుడప్పుడు అన్నీ చూపిస్తూ ఉండాలి వాళ్ళకి. మనం ఇచ్చేది ఏంటంటే కష్టం సుఖం అన్నీ చూపించాలండి. ఎందుకంటే మన ఇంట్లో ఉంటే ఓన్లీ వాళ్ళు ఒక లగ్జరీ లైఫ్కి అలవాటు అయిపోతారు. బట్ అప్పుడప్పుడు చూపిస్తూ ఉండాలి వాళ్ళు ఎంత కష్టపడతాయి, ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారా అనేది. బట్ అంటే నేనేమి అలా ప్రాబ్లంగా ఉంటున్నారని కాదండి, వాళ్ళ ఆర్ట్ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆర్ట్ ఉంటుందండి. చాలా గొప్ప ఆర్ట్. నిజంగా నాకు అక్కడ చూసినప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. రియల్లీ గ్రేట్. నేనైతే ఈ వీడియో ద్వారా తినని నేను అప్రిషియేట్ చేస్తాను. హస్బెండ్కి చాలా గ్రేట్ వైఫ్ అనమాట. చాలా ఒబీడియంట్గా, తనకి హెల్పింగ్గా. ఏదైనా హస్బెండ్స్ పైకి రావాలంటే డెఫినెట్గా వైఫ్ సపోర్ట్ ఆల్సో ద మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మీ ఆల్సో నేను ఉండాలనుకుంటున్నాను, ఉంటాను. సో అది అయిపోయిన తర్వాత జెసికాని వేస్తానని చెప్పి తీసుకొని అది వేసిందండి. ఎంత ఫాస్ట్గా వేసిందంటే ఇద్దరు కిడ్స్ కూడా ఏదైనా చూసారంటే వెంటనే పడతారండి. సో తను వేయడం చూసింది, నేను మమ్మీ వేస్తా అంది. ఓకే ట్రై చేయరా అంటే మొత్తం అన్ని స్టిక్స్ ఫినిష్ చేసి ఇచ్చేసిందండి. ఏదైనా అనుకుందంటే పని చేసే వరకు నిద్రపోదు. గ్రేట్ కిడ్. చూసారు కదా, ఇక్కడ వచ్చేసి దానితోని డిజైనింగ్ అనమాట. ఆ పాట్కి వచ్చి డిజైన్ చేస్తున్నారు. ఒక్కొక్కటి చాలా కష్టపడతారండి. అంత కష్టపడి మనకి ప్రిపేర్ చేస్తారు కనుక మనం కొనేటప్పుడు కూడా చాలా చూసి కొనండి. ఇఫ్ యూ డోంట్ మై ప్లాస్టిక్ టాయ్స్కి వాటన్నిటికి ఇచ్చే ప్రిఫర్ కన్నా ఈ వుడ్ టాయ్స్కి మెయిన్ ప్రిఫర్ చేయండి. వాళ్ళ స్టిక్ కొనడానికి కానీ, అంటే కర్ర బొమ్మ తయారు చేసే కర్ర ఉంటుంది కదా, అది చాలా కాస్ట్ అట. సో అది కొనడానికి కానీ, తయారు చేసే మిషన్స్ కానీ, కరెంట్ కానీ చాలా చాలా ఫేస్ చేస్తారండి. వీలైనంత మట్టికి ట్రై చేయండి. మనం వాళ్ళకి అది కొనడం ద్వారా వాళ్ళకి మనం హెల్ప్ అవుతాం అన్నమాట. వైజాగ్లో వచ్చేసి ఎగ్జిబిషన్ పెడతారు. సో అక్కడ నేను ఎక్కువగా చూస్తానన్నమాట. నేను ఈ టాయ్స్ అన్నీని వైజాగ్లో చాలా ఎక్కువ కొంటారండి ఇవి. చూసారు కదా, ఇది వచ్చి నేను దగ్గరుండి తయారు చేయించుకున్నాను. నాకు అది నచ్చింది, ఆ టాయ్ నచ్చింది నాకు. సో కావాలని చెప్పాను. మజ్జిగ చిలికే కవ్వం అండ్ కర్రతో ఒక అమ్మాయి మజ్జిగ చిలుకుతున్నట్టు అనమాట పాటు. చూసారు కదా, అసలు రియల్లీ ఆ థాట్కి కానీ ఆ టాలెంట్కి కానీ హ్యాట్స్ ఆఫ్ అండి. రియల్లీ హ్యాట్స్ ఆఫ్. సింపుల్గా ప్రిపేర్ చేసి ఇచ్చారు. ఆ ఫుల్గా నేను టాయ్స్ నేను ఏం కొన్నదా అన్నది నా నెక్స్ట్ వీడియో నేను రిలీజ్ చేయబోతున్నానండి. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం, షేర్ చేయడం మర్చిపోవద్దు. చూసారు కదా అమ్మాయిని కూడా అక్కడ స్టిక్ చేస్తున్నారు. చాలా బాగుందండి. మాకు వచ్చేసి ఈ సమ్మర్లోని ఎండింగ్ క్యాంప్ అనమాట. యాక్చువల్లీ ఇయర్ అంతా మేము ఈ ఇయర్ సెలవులకి మేము ఎక్కడికి వెళ్ళలేదు. సో ఒకసారి స్పెండ్ చేసేసాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.